హలో అండి అందరికీ. ఈ వీడియోలో చేపల పులుసు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసమైతే కేజీ చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి ఒక 3-4 సార్లు బాగా కడగాలి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ముక్కలకి కొంచెం ఉప్పు కారం అనేది పట్టుకుంటుంది. చేప ముక్కలనైతే ముందుగా బాగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే కర్రీ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు నిమ్మకాయ సైజంత చింతపండు కడిగి మంచినీళ్ళల్లో నానబెట్టుకోవాలి. మసాలా ప్రిపేర్ చేయడానికైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, సగం చిప్ప ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసి వేసి 1 లేదా 1.5 నిమిషం పాటు సన్నని మంట మీద వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి మరొక 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేయించాలి. ఆ గిన్నె వేడికి గసగసాలు అనేవి వేగిపోతాయండి. స్టవ్ ఆఫ్ చేసినా ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా వీటినైతే చల్లార్చుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి దాంట్లో కరివేపాకు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పేస్ట్ చేసి ఆ పేస్ట్ వేయాలి. 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసి వేయిస్తే తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయ పేస్టు. ఇప్పుడు ఉల్లిపాయ సగం దాకా వేగిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇంక ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించాలి. ఇవన్నీ చూసారా, ఇప్పుడైతే రంగు మారి బాగా వేగిపోయినాయి. దీంట్లో మరొక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసి చేప ముక్కల్ని మంచిగా అరేంజ్ చేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి పెట్టుకోకుండా ఇలా పక్కనే విడివిడిగా అమర్చుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు నూనెలో ఒక 2 నిమిషాలు అలా వేగిన తర్వాత చింతపండు రసము అలాగే నీళ్లు అన్నీ కలిపి 1 లీటర్ దాకా వేసానండి. అంత వద్దు నీళ్లుగా అనుకుంటే కొంచెం తగ్గించేయచ్చు నీళ్ళు. ఇంకా ఇప్పుడైతే గరిట పెట్టకూడదండి. మనము చేప ముక్కలు ఉడికిన తర్వాత గరిటతో కలిపామంటే మొత్తం విరిగిపోతాయి. అలా గిన్నెని 2 వైపులా పట్టుకొని తిప్పితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి చీలికలు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అంత కారం చూసి వేసుకోండి. ఉప్పు కారం అనేది ఇక్కడైతే 2 టీ స్పూన్లు వేసానండి. గిన్నెని 2 వైపులా పట్టుకొని తిప్పామంటే ఇంకా ఉప్పు కారం అనేది గ్రేవీలో బాగా మిక్స్ అయిపోతుంది. ఇంకా మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడుకుతున్న టైంలో ఇందాక గసగసాలు ఎండు కొబ్బరి పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసి మళ్ళీ బాగా కలపాలి. అంటే ఇలాగా 2 వైపులా పట్టుకొని తిప్పాలన్నమాట. ఇంకా ఈ పొడి కూడా మంచిగా గ్రేవీలో మిక్స్ అయిపోయి ఉడికేసి మనకి చిక్కబడుతుందన్నమాట. గ్రేవీ అనేది చింతపండు పులుసు అనేది చిక్కబడుతుంది. మరి నీళ్లుగా ఏమీ ఉండదండి. ఇలా ఒక 10-15 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. మనకి రెడీ అయిపోతుంది. చివర్లో కొంచెం కొత్తిమీర ఆకుంటే సన్నగా కట్ చేసి వేసుకున్నామంటే అంతే అండి, చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది.